ఆయన పాదములు కనపడ్డాయనుకోండి, తెల్లటి శంకరుడి పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు కనపడితే శంకర భగవత్పాదులు అంటారు, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్. ఆ తర్వాత కెడతానా, అలా కూర్చుని శంకరా నా చేతిలో పెట్టండి అని ఇలా పడితే, వాళ్ళు పాదాలు ఎత్తి చేతుల్లో పెట్టారనుకోండి, వంగిపోయి ఇలా కళ్ళకు అద్దుకుంటుంటే ఆ శ్వాసనలు ముక్కుకి ఆఘ్రాణిస్తుంటే పరమానంద పడిపోయి ఆ పాదముల జంట తల మీద పెట్టుకుని ఆనంద భాష్పాలు కాలవలు కట్టి కారిపోతుంటే పాదవు పూజయామి దాటుతాడా? అసలు నిజానికి ఒక కీర్తన పూర్తి ఎప్పుడైపోతుందంటే కీర్తన మధ్యలో ఆనంద భాష్పాలు వచ్చి కీర్తన పాడలేకపో. పూజ ఎప్పుడు పూర్తయిపోతుందంటే పూజ చేస్తూ ఉండగా నీకు ఎక్కడో భగవంతుని యొక్క అంగప్రత్యంగ దర్శనమై తర్వాత నామం గుర్తు రాక ఆగిపోయి ఆనంద భాష్పములు పడి రోమాంచితమై